శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే అస్ట్రో న్యూమర్ల ఛానల్. వృషభ రాశి వారికి ఈ యొక్క 2026 సంవత్సరంలో ఒక అత్యంత ముఖ్యమైన గ్రహ సంచారం జరగబోతుందండి. మీరు చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారా? పెండింగ్లో ఉన్న డబ్బు తిరిగి రావాలని కోరుకుంటున్నారా? వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉన్నాయా? విదేశీ ప్రయాణం, వీసా లేదా ఉన్నత విద్య కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నారా? అయితే ఆగస్టు 2026 19వ తారీఖు నుండి 31 అక్టోబర్ వరకు కూడా ఈ యొక్క మధ్యకాలం ఈ 74 రోజులు మీ జీవితంలో కీలకమైన మార్పులకు కారణం కావచ్చండి. ఎందుకంటే ఈ యొక్క గురుగ్రహం పుష్యమి నక్షత్రం నుండి అత్యంత శక్తివంతమైన ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ యొక్క సంచారం వృషభ రాశి వారికి ఏ రంగాల్లో లాభాన్ని ఇస్తుంది, ఏ తేదీలలో ఎలాంటి పరిణామాలు జరగవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. ఆగస్టు 19వ తేదీన గురుగ్రహం కర్కాటక రాశిలోని పుష్యమి నక్షత్రం నుండి ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తారండి. అక్టోబర్ 31 వరకు దాదాపుగా 74 రోజుల పాటుగా ఆశ్లేష నక్షత్రంలోనే వారు సంచరిస్తారు. వృషభ రాశి నుంచి కర్కాటక రాశి అనేది 3వ స్థానం అవుతుంది. ఎందుకంటే వృషభం, మిథునం, కర్కాటకం అంటే 3వ స్థానంలో గురుడు ఉంటారు. అసలు 3వ స్థానం అంటే ఫలితాలు ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటయ్యానంటే ధైర్యం 3వ స్థానం అంటే, సంకల్ప బలం, కమ్యూనికేషన్, చిన్న చిన్న ప్రయాణాలు, సోదరులు అంటే సోదర సోదరీమణులు, సిబ్లింగ్స్ అంటారు కదా, అదేవిధంగా నైబర్స్, ఇరుగు పొరుగు వారు, అదేవిధంగా రచన, మీడియా, సోషల్ మీడియా, స్వయం కృషి, సెల్ఫ్గా అంటే సెల్ఫ్ ఎఫర్ట్స్, ఇలాంటి అంశాలన్నింటి కూడా సూచిస్తూ ఉంటుంది ఒక 3వ స్థానం. సాధారణంగా గురుగ్రహం 3వ స్థానంలో ఉన్నప్పుడు కేవలం అదృష్టం మీద ఆధారపడకుండా వ్యక్తి తన ప్రయత్నం ద్వారా, ఎందుకంటే 3వ స్థానం అంటే ఎఫర్ట్స్ కదా, సో అందుకని ఆయన అదృష్టం మీదనే ఆధారపడకుండా వ్యక్తి తన ప్రయత్నం ద్వారా అభివృద్ధి సాధించాల్సి ఉంటుందని చెప్తూ ఉంటుంది. అంటే ఈ 74 రోజులలో మీ అదృష్టాన్ని మేల్కొల్పేది మీ యొక్క కృషి, ధైర్యం మరియు సరైన కమ్యూనికేషనే. ఆశ్లేష నక్షత్రం ప్రత్యేకమైన నక్షత్రం అండి. ఇది ఈ గుర్తు చూస్తే కనుక ఒక చుట్టుకొని ఉన్న సర్పం గుర్తులాగా ఉంటుంది. నాగదేవతలు ఈ నక్షత్రానికి అధిదేవతలు, బుధుడు ఈ నక్షత్రానికి అధిపతి. సర్పం తన శక్తిని ప్రతి సమయంలో ప్రదర్శించదండి, ముందుగా పరిస్థితి గమనిస్తూ ఉంటుందన్నమాట. సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది, అవకాశం వచ్చినప్పుడు వేగంగా స్పందిస్తుంది కూడా. అందువల్ల ఆశ్లేష నక్షత్రం గురుగణాలు కనుక చూస్తే ఎలా ఉంటుంది అంటే, వీరికి సంబంధించి వ్యూహాత్మకమైన ఆలోచన ఉంటుంది, లోతైన పరిశీలన చేసే నక్షత్రం ఇది. రహస్యాలు తెలుసుకునే శక్తి ఇప్పుడప్పుడు చేస్తుంది, పెండింగ్ పనులను పూర్తి చేయటము, క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడటము, జీవితంలో పరివర్తన వంటి ఫలితాలను ఇస్తుందండి. ఈ యొక్క గురుగ్రహం యొక్క జ్ఞానము, బుధుడి యొక్క తెలివితేటలు, ఆశ్లేష నక్షత్రం యొక్క వ్యూహాత్మకమైన శక్తి, ఈ 3 కలిసినప్పుడు వృషభ రాశి వారు చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలకు సరైన మార్గం కనబడబోతుంది. అయితే ఈ నక్షత్రానికి ప్రతికూల స్వభావం కూడా ఉంటుందండి. ప్రతి దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టుగానే. సో ప్రతి విషయాన్ని అనుమానించటం, అతిగా ఆలోచించటము, మనసులోని విషయాలను బయటకు చెప్పకుండా దాచుకోవటము, ఇతరుల యొక్క మాటల వెనుక ఏదో రహస్యం ఉందని భావించడం వంటి లక్షణాలు బాగా పెరగవచ్చు. కాబట్టి తెలివిని వ్యూహంగా ఉపయోగించాలండి, అనుమానంగా మార్చుకోకూడదు. మరి జీవితంలో ఏ ప్రధాన రంగాల మీద ప్రభావం చూపిస్తుంది అంటే, 3వ స్థానంలో గురుడు కూర్చొని ఉన్నారు. 3వ స్థానం అంటే ఇందాక చెప్పుకుంటే ధైర్యము, కమ్యూనికేషన్, ప్రయాణాలు. సో కాబట్టి ఈ యొక్క గురుగ్రహము మీకు 3వ స్థానంలో సంచరిస్తున్నందువల్ల మీ యొక్క ధైర్యము, సంకల్ప బలము మరియు స్వయం కృషి అనేవి పెరుగుతాయండి. గతంలో భయపడి చేయలేక పనిని కూడా ఇప్పుడు తిరిగి ప్రారంభించే అవకాశం బలంగా ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపారము, ఒక యూట్యూబ్ ఛానల్, ఒక రచన, ఒక శిక్షణ, ఒక కన్సల్టింగ్, ఒక ట్రైనింగ్, ఒక మార్కెటింగ్ లేదా సోషల్ మీడియాలో రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు రావచ్చండి. 3వ స్థానంలో ఉన్నాడు గురుడు. 2వ స్థానం అంటే వాక్కు, 3వ స్థానం అంటే వాగ్ధాటి. కాబట్టి మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనను సరైన రీతిలో ఇతరులకు వివరించగలుగుతారు, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఎలాబొరేట్ చేయగలుగుతారు, ఎడిఫై చేయగలుగుతారు. కుటుంబ అవసరాలు, ఉద్యోగము, వ్యాపారం లేదా ఆధ్యాత్మిక కారణాలతో ముందుగా ప్రణాళిక చేసుకున్న చిన్న చిన్న ప్రయాణాలు కూడా జరగవచ్చు. ప్లాన్డ్ జర్నీస్ ఉంటాయి. ఈ యొక్క సోదరీమణుల జీవితంలో మంచి పరిణామాలను తీసుకురావచ్చు. 3వ స్థానం అంటే ఇంకా సిబ్లింగ్స్ అనుకున్నాం కదా, అందులో శుభగ్రహం కూర్చుంది కాబట్టి వారితో కలిసి ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుందండి. కానీ వారి మీద అనవసరమైన అనుమానం పెంచుకోవద్దు. ఆస్తి లేదా డబ్బుకు సంబంధించిన విషయాలను స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఏదైనా మాట్లాడుకుంటేనే కదా బ్యారియర్ని క్లియర్ అయిపోయి వాటిని ఎదురువారి మైండ్లో ఏమో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి గురుగ్రహం అక్కడ కూర్చున్నారు, ఆయన 5వ దృష్టి చేత 7వ స్థానాన్ని చూస్తారు. అంటే వృషభం నుంచి 7వ స్థానం కర్కాటక అక్కడ కూర్చొని చూస్తుంటాడు కాబట్టి ఆయన. సో ఏమవుతుంది, 7వ స్థానము వివాహము, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామ్యం, ఒప్పందాలు, ప్రజా సంబంధాలు, రోజువారీ వ్యాపార ఆదాయము, ఇలాంటి అన్నింటి అంశాలను కూడా ప్రభావితం చేస్తుంది అనమాట.
వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం బలంగా ఉంటుందండి. వృషభ రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి బుధుడు శుభ నక్షత్రం మీద, యోగాన్నిచ్చే గ్రహం మీద, ఆయన విలువనిచ్చే గ్రహం మీద గురుడు కూర్చొని ఉన్నారు కాబట్టి, ఉంటూ 7 చూస్తున్నారు కాబట్టి వివాహ సంబంధాలు వస్తాయి. ఇప్పటికే మాట్లాడుతున్న సంబంధం ఒక నిర్ణయానికి రావచ్చు, కొలికి రావచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలను మాట్లాడుకుని పరిష్కరించుకోవడానికి ఇది ఒక అనుకూలమైన సమయం అండి. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యాలు పాదన రావచ్చు, కొత్త కస్టమర్లు లేదా కొత్త ఒప్పందాలు లభించవచ్చు. సో వ్యాపారంలో రోజువారీ ఆదాయం క్రమంగా పెరిగే అవకాశం ఉంటుందండి. అయితే జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామిని అనుమానించడం వల్ల సమస్యలు కూడా ఏర్పడవచ్చు. మనకు చెవులకు వినిపించిన మాటల కంటే వాస్తవాలను పరిశీలించాలండి. తదనంతరం గురుడు సప్తమ దృష్టితో కూడా చూస్తూ ఉంటాడు 9వ స్థానాన్ని. ఎందుకు? ఆల్రెడీ 3లో కూర్చున్నాడు, అక్కడ నుంచి 7వ స్థానం అంటే 9వ స్థానం. సో 9వ స్థానం ఏమి ఇండికేట్ చేస్తుంది? 9 అంటే లక్, తండ్రి అంటే అదృష్టము, తండ్రి, గురువులు, హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య, విదేశీ ప్రయాణం, వీసా, ధర్మము, తీర్థయాత్రలు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సూచిస్తూ ఉంటుందన్నమాట. అంటే మీరు స్వయంగా చేసే ప్రయత్నాలకు అదృష్టం తోడయ్యే అవకాశం ఉంటుందండి. విదేశీ విద్య, వీసా లేదా దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించినటువంటి పెండింగ్ ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. ఉచిత విద్య, పరిశోధన లేదా ఏదైనా ప్రత్యేకమైన కోర్సులు చేయాలనుకునే విద్యార్థులకు ఇది ఒక మంచి అంటే ఒక డైరెక్షన్ చూపించే వాళ్ళు లభించవచ్చు అవకాశం ఉంటుందండి. తండ్రి గారి సహాయం లేదా గురువుల ఆశీర్వాదంతో ఒక ముఖ్యమైన సమస్యకు కూడా మీకు మంచి పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక యాత్రలు, దేవాలయాల దర్శనాలు, మంత్ర సాధన, ధ్యానం వంటి విషయాల మీద కూడా ఆసక్తి బాగా పెరుగుతుందండి. అయితే తండ్రి లేదా గురువుల సహాయాలను వెంటనే అనుమానించకుండా ప్రశాంతంగా పరిశీలించిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. గురుగ్రహంకి నవమ దృష్టి కూడా ఉంటుంది. కర్కాటకంలో కూర్చొని 11వ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి 11వ స్థాన ఫలితాలను కూడా ఇస్తారు. 11వ స్థానానికి సంబంధించిన ఏముంటాయి అంటే అందులో ఆదాయము, ఆర్థిక లాభాలు, కోరికల డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అంటే కోరికల నెరవేర్పు, ప్రమోషను, ఇంక్రిమెంటు, ఏదైనా ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడము, ప్రభావవంతమైన పరిచయాలు ఏర్పడము, పెండింగ్లో ఉన్న డబ్బు వంటి అంశాలను కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక కోరిక ఏదైనా సరే మీకు నెరవేరే అవకాశం ఉంటుందండి. సో 11వ స్థానం అంటే 10వ స్థానం తర్వాతది. 10వ స్థానం తర్వాత 2వ స్థానం కాబట్టి ధనస్థానం. కాబట్టి ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ లేదా అదనపు బాధ్యతల ద్వారా గౌరవం కూడా పెరుగుతుంది. పెండింగ్ బకాయిలు కానీ, అప్పుగా ఇచ్చిన డబ్బు, వ్యాపారంలో చెల్లింపులు కానీ లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు తిరిగి వచ్చే సూచనలు బలంగా కనపడుతూ ఉన్నాయి. మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఎక్స్పాండ్ అవుతుంది, పరిచయాలు పెరుగుతూ పోతూ ఉంటాయి. ప్రభావవంతమైన వ్యక్తుల యొక్క పరిచయాలను వ్యక్తులతో ఏర్పడి భవిష్యత్తులో వాటిని ఉపయోగించుకోవచ్చండి మీరు. అయితే ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో ప్రతి అవకాశాన్ని అంగీకరించకండి. నిజమైన అవకాశం ఏది, కేవలం ఆకర్షణీయమైన మాట ఏది అనే విషయాన్ని మీరు గుర్తించాలి. మరి గురుడు ఉన్నది బుధ నక్షత్రం మీద కదా, మరి ఇదేసేపు గురుడు గురించి చెప్పుకున్నాం. బుధ నక్షత్రం మీద ప్రయాణం చేస్తున్నారు కదా. సో వృషభ రాశి వారికి మరియు వృషభ లగ్నం వారికి 2 మరియు 5వ స్థానాధిపతి బుధుడు, ఆశ్లేష నక్షత్రం మీద అధిపతి కూడా బుధుడే. కాబట్టి ఈ 2 స్థానాలకు సంబంధించిన ఫలితాలు కూడా యాక్టివేట్ అవుతాయండి. 2వ స్థానం అంటే ఏంటి? ధనం, కుటుంబం, మాట, ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు, ఇలాంటివన్నీ కూడా కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా 2వ స్థానం అంటే సేవింగ్ ఆఫ్ మనీ, పొదుపు చేయాలనే ఆలోచన బాగా పెరుగుతుంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఒక వివాదం ఏదైనా ఉంటే అది పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది. మీ యొక్క మాట తీరు వల్ల గౌరవం పెరుగుతుందండి. మీరు ఇచ్చే స్పీచ్, ఉపన్యాసం కానీ, ఒక టీచింగ్, ఒక కన్సల్టింగ్, మార్కెటింగ్, మీడియా రంగంలో ఉన్నవారు ఏదైనా బెనిఫిట్, ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కానీ ఈ మాటలలో వ్యంగ్యం లేదా రహస్యంగా దెబ్బతీసే విధానం అనేది ఉండకూడదు. ఎందుకంటే బుధుడు కొంచెం వ్యంగ్యానికి కారకుడు అవుతారు. మరి 5వ స్థానానికి ఫలితం కూడా ఇస్తారు కదా, ఆయన ఆ స్థానానికి కూడా అధిపతి వహిస్తారు కదా. అంటే విద్య, సంతానము, ప్రేమ, క్రియేటివిటీ, విద్యార్థులకు జ్ఞాపశక్తి, వారి యొక్క విశ్లేషణ సామర్థ్యం మరియు సబ్జెక్టును లోతుగా అర్థం చేసుకునే శక్తి, ఇవన్నీ కూడా పెరుగుతాయి. సంతానం విషయంలో ఏదైనా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. పిల్లల చదువు, ఉద్యోగం లేదా వివాహానికి సంబంధించిన మంచి పరిణామం కూడా రావచ్చండి. మీ యొక్క ప్రేమ సంబంధాల్లో బాధ్యత అనేది పెరుగుతుంది. పరస్పర అవగాహన ఉన్న సంబంధం ఏదైనా ఉంటే అది వివాహ దిశగా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. షేర్ మార్కెటింగ్ కావచ్చు లేదా ఏదైనా ఊహాజనితమైన పెట్టుబడుల మీద కాస్త ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం గోచారాన్ని ఆధారంగా తీసుకొని దయచేసి పెట్టుబడులు పెట్టకండి. పూర్తి అవగాహన, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి మరియు నిపుణుల సలహాతో మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఒక డిస్క్లైమర్గా భావించండి దయచేసి. మరి తేదీ వారీగా చూస్తే రాశిచక్రం, నవాంశ చక్రం 2 ఉంటాయండి. నవాంశ కూడా గుండెకాయ లాంటిది అనమాట. సో మొదటి దశలో ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు కూడా ధనస్సు నవాంశలో ఉంటారు. అంటే వృషభ రాశి నుంచి 8వ స్థానం యాక్టివేషన్లో ఉంటుంది. ఈ 16 రోజులలో కూడా అకస్మాత్తుగా కొన్ని పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. పెండింగ్ ఇన్సూరెన్సు, వారసత్వపు ఆస్తి, జీవిత భాగస్వామి సంపాదన లేదా ఉమ్మడి పెట్టుబడులకు సంబంధించిన సమాచారం ఏదైనా మీకు అందుకునే అవకాశం ఉంది. 8th హౌస్ కదా, జ్యోతిష్యం,
సైకాలజీ, పరిశోధన మరియు రహస్య విద్యల యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. అనుకోని ఆర్థిక ప్రయోజనం ఏదైనా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అధికమైన రిస్క్ తీసుకోకండి. ఈ దశలో జరిగే ప్రతి మార్పును కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతే మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మరి నవాంశలో రెండో దశ, 4 దశలు అని చెప్పుకున్నాం కదా. రెండవ దశ ఏంటంటే సెప్టెంబర్ 4వ తారీఖు నుండి సెప్టెంబర్ 19 వరకు ఈ 15 రోజులు ఆయన మకరంలో ఉంటారు. మకర నవాంశ అంటారు. 9వ స్థానం యాక్టివేట్ అవుతుంది. అంటే వృషభం నుంచి 9వ స్థానం మకరం అవుతుంది కాబట్టి 9వ స్థానం యాక్టివేషన్ ఉన్న ఈ 16 రోజులు అదృష్టము, తండ్రి, గురువులు, ఉన్నత విద్య మరియు దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన అంశాలు ముందుకు వస్తాయని చెప్పాలి. ఒక వీసా కావచ్చు, ఒక అడ్మిషన్ కావచ్చు, లేదా ప్రయాణానికి సంబంధించిన పెండింగ్ ప్రక్రియలలో పురోగతి అనేది కనిపించే అవకాశం ఉందండి. అయితే గురుగ్రహానికి మకర రాశిలో బలహీనం పొందుతారు కాబట్టి అందువల్ల అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు మరియు పత్రాలు, పేపర్ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదండి. గురువులు కానీ పెద్దల యొక్క సలహాను గౌరవించడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుందండి. 3వ దశ అనేది సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 8 వరకు ఉంటుంది. ఈ 18 రోజులు కూడా కుంభ నవాంశలో ఉంటాడు గురుడు. 11వ స్థానం యాక్టివేట్ అవుతుంది. ఈ 19 రోజుల్లో ఉద్యోగము, వ్యాపారము, హోదా మరియు సామాజిక గౌరవం సంబంధించిన కీలక పరిమాణాలు జరగవచ్చండి. ఒక ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, కొత్త ప్రాజెక్టు లేదా నాయకత్వ బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది దశమ స్థానం అవుతుంది. కార్యాలయంలో ఉన్న ఆఫీస్ పాలిటిక్స్ తగ్గొచ్చు. గతంలో మీ పనిని గుర్తించని అధికారులు ఇప్పుడు మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే అవకాశం ఉంటుందండి. అయితే సహోద్యోగులపై అనుమానం పెట్టుకోకండి. మీ యొక్క పని, ఆధారాలు మరియు ఫలితాల ద్వారా మీ యొక్క విలువను నిరూపించుకోవాలి. చివరి దశ 4వ దశ నవాంశలో అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 31 మధ్య ఈ 21 రోజులు, ఈ యొక్క 3 వారాల్లో మీకు మీనంలో ఉంటాడు ఆయన గురుగారు. సో 11వ స్థానం యాక్టివేట్ అవుతుంది. 22 దాకా అవుతుంది. సో ఆదాయము, లాభాలు, కోరిక నెరవేర్పుకు సంబంధమైన అనుకూలంగా ఉండొచ్చు. అలాంటి వాటికి పెండింగ్ డబ్బు తిరిగి రావడము, వ్యాపారంలో లాభాలు పెరగడము, లేదా ఉద్యోగంలో ఆర్థికమైన ప్రయోజనాలు పొందడం అనేది కనపడుతూ ఉన్నాయి గోచారీత్యా. ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, సోషల్ నెట్వర్క్ ద్వారా ప్రభావవంతమైన వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి ద్వారా అవకాశాలు ఏదైనా రావచ్చు. చాలా కాలంగా మనసులో ఉన్న ఒక ప్రధాన కోరిక కూడా నెరవేరే సూచనలు కనపడుతూ ఉన్నాయండి. అయితే వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలండి. మరి జాగ్రత్తలు ఏంటయ్యానంటే ఈ యొక్క గురు సంచారంలో వృషభ రాశి వారు ప్రధానంగా 6 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 1 by 1 చెప్పుకుందామండి. మొదటిది, అతిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయకండి. రెండవది, సోదరులు కావచ్చు, ఇరుగు పొరుగు వారి మీద అనవసరమైన అనుమానం వద్దు. మూడవది, జీవిత భాగస్వామి కానీ లేదా వ్యాపార భాగస్వామి వారి మాటలను తప్పుగా అర్థం చేసుకోకండి. 4వది, తండ్రి, గురువులు మరియు పెద్దల సలహాను గౌరవించండి. 5వది ఏంటంటే ఈ యొక్క కుటుంబం, వ్యాపారం మరియు ఆర్థిక విషయాలకు సంబంధించిన రహస్యాలను బయట పెట్టకండి. చివరిది 6వది ఏంటంటే త్వరగా లాభం వస్తుందని ఆశతో అధిక రిస్క్ పెట్టుబడులు చేయకండి. ఆశ్లేష నక్షత్రము లోతుగా ఆలోచించమని చెప్తుంది, కానీ అదే ఆలోచన భయంగా లేదా అనుమానంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనండి. సో మరి చివరికి వచ్చాం. గురు మరియు బుధ పరిహారాలు ఏంటి అంటే గురువారం రోజున శ్రీ మహావిష్ణువు లేదా దక్షిణామూర్తి స్వామిని ప్రార్థించండి. ఓం బ్రూం బృహస్పతి నమః అనే గురు మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠిస్తూ ఉండండి. వీలైతే చిటికెడు పసుపు బకెట్ ఆఫ్ వాటర్లో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే గురుబలం పెరుగుతుందని చెప్పవచ్చు. గురువులు, ఉపాధ్యాయులు, పురోహితులు మరియు పెద్దలను గౌరవించండి. పసుపు కానీ, శనగపప్పు లేదా విద్యార్థులకు పుస్తకాలు కూడా దానం చేయవచ్చండి. బుధవారం రోజున బుధ గాయత్రి మంత్రాన్ని జపించవచ్చండి. ఓం సౌమ్యాయ విద్మహే వాణీచాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. సో కనీసం ఒక 21 సార్లు పఠిస్తూ ఉన్నాను. మంచిగా ఉంటుంది. మంచి ఫలితం. వాక్కు ఇవన్నీ కూడా మీకు తెలివితేటలు, బుద్ధి ఇవన్నీ బాగా ఇంప్రూవ్ అవుతాయి. డెసిషన్ మేకింగ్ స్ట్రాంగ్ అవుతుంది. పెసలు కానీ లేదా విద్యా సామాగ్రి కూడా దానం చేయొచ్చు పిల్లలకి. ఆశ్లేష నాగదేవతలకు సంబంధించింది కాబట్టి నాగదేవతలు కానీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో ఆరాధించడం కూడా చేస్తే మంచిదండి. వృషభ రాశి వారికి ఆశ్లేష నక్షత్రంలో గురు సంచారం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుందండి. అదేంటయ్యానంటే అదృష్టం కోసం ఎదురు చూడకండి, మీ ప్రయత్నంతో అదృష్టాన్ని మేల్కొలపండి. ఫ్రెండ్స్, ఈ 74 రోజులలో మీ యొక్క మాట, మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క పరిచయాలు మరియు మీ యొక్క వ్యూహాత్మకమైన నిర్ణయాలు మీ జీవితంలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరవచ్చండి. అనుమానం తగ్గించి అవగాహన పెంచుకుంటే సంబంధాలు బలపడతాయి. ప్రణాళికతో కనుక కృషి చేస్తే ఉద్యోగము, ఆదాయము మరియు గౌరవం ఇవన్నీ కూడా పెరుగుతాయండి. ఓపికతో కనుక సరైన సమయంలో సరైన నిర్ణయం కనుక తీసుకుంటే చాలా కాలంగా నిలిచిపోయిన కోరిక కూడా మీకు ఏదైనా డ్రీమ్ అండ్ డిజైర్ ఉంటే ఫుల్ఫిల్ అవ్వచ్చండి ఈ సమయంలో, ఈ 74 రోజుల కాలంలో. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా వృషభ రాశిని ఆధారంగా తీసుకుని చెప్పిన సాధారణ గోచార ఫలితాలు. వ్యక్తిగత జాతకంలోని లగ్నము, గురు బుధుల యొక్క స్థితి, దశ, భుక్తులు మరియు ఇతర గ్రహ సంబంధాలను బట్టి ఫలితాల్లో మార్పులు ఉంటాయండి. గమనించండి.
మరి ఈ 74 రోజులలో మీరు ధనం, వివాహం, ఉద్యోగం, విదేశీ అవకాశం వీటిలో ఏ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్లో తెలియజేయగలరు. అదేవిధంగా ఇలాంటి లోతైన జ్యోతిష విశ్లేషణల కోసం మన విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. ఈ వీడియోను వృషభ రాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యుల దగ్గర షేర్ చేయగలరండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.